అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే విద్యార్థులందరికీ ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. ఒక కొత్త విషయం, ఒక కొత్త అప్డేట్ అని చెప్పుకోవాలా. అదేంటంటే ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. సంక్రాంతి తర్వాత బడిలో పోషకాల భోజనం 4 జోన్లుగా స్థానికత ఆధారంగా ఆహారం. అదేందప్ప సంక్రాంతి తర్వాత బళ్ళల్లో పోషకాల భోజనము చూద్దాం, ఇంకా వివరంగా చూద్దాం. ఇక్కడ చూడండి మా ఈనాడు అమరావతి ఈనాడు పత్రికలో ముద్రించబడిన అంశం ఏంటంటే సంక్రాంతి తర్వాత బడిలో పోషకాల భోజనం 4 జోన్లుగా స్థానికత ఆధారంగా ఆహారం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మెనూను ప్రభుత్వం జోన్ల వారీగా మార్పు చేసింది. ప్రాంతాల వారీగా విద్యార్థుల ఆహారపు అలవాట్లు, ఆసక్తిగా తినే ఆహారం ఆధారంగా ఈ మెను రూపొందించారు. విద్యార్థులకు పోషకాలు అందేలా రూపొందించారు. సంక్రాంతి సెలవుల తర్వాత బడుల్లో దీనిని అమల్లోనికి తీసుకొని వస్తారు. వారంలో మంగళవారం మాత్రమే 2 రకాల మెనూలు ఇచ్చారు. విద్యార్థుల ఆసక్తి మేరకు ఏదో ఒకదాన్ని చేస్తారు. జోన్ 1లో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉండగా జోన్ 2లో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. జోన్ 3లో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఉండగా జోన్ 4లో చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. అంటే మన ప్రాంతాలకు తగ్గట్టుగా మనం అక్కడ పండే ఆహార పదార్థాలను కానీ వండే వంటకాలు వేరువేరుగా ఉంటాయి. అట్లనే ఇప్పుడు ఈ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు ఏంటంటే పూర్వమండలం కళింగ ప్రాంతం. అక్కడ భాష కానీ ఆచార వ్యవహారాలు వేరు. తర్వాత నెక్స్ట్ పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలవే మధ్య మండలం, అవునా కదా? తర్వాత ఇవి కూడా అంతే. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఇవి కోస్తా ప్రాంతం కింద వస్తాయి. తర్వాత నెక్స్ట్ జోన్ 4 అంటే ఇవి మన రాయలసీమ, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు. మన ప్రాంతంలో బాగా కారంగా అన్నం, పప్పు, చారు ఇట్లా తింటారు కదా, అక్కడక్కడ వంటలు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి సోమవారం జోన్ 1లో ఏం చేయమన్నారంటే అన్నం, ఆకుకూరలతో పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి. తర్వాత జోన్ 2లో అన్నం, ఆకుకూరతో పప్పు, గుడ్డు ఫ్రై, చిక్కి. అవునా కదా? ఇక్కడ గుడ్డు తినే కంటే మనలో గుడ్డుతో చేసిన ఫ్రై అయితే బాగా తింటారు కాబట్టి గుడ్డు ఫ్రై. ఓకే. నెక్స్ట్ మంగళవారం అన్నం, గుడ్డు కూర, పప్పు, రసం, రాగి జావ. ఇక్కడ అన్నం, గుడ్డు కూర, తర్వాత దాంట్లోకి రసం. అవునా కదమ్మా? ఉడికించిన గుడ్డు కంటే గుడ్డు కూర తినేది చాలా రుచిగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పులిహోర, చట్నీ, ఉడికించిన గుడ్డు, రాగి జావ. యథాప్రకారం మంగళవారం, గురువారం, శనివారాల్లో రాగి జావ అయితే ఉంది, కానీ మెను మాత్రం మార్చినారు. తర్వాత నెక్స్ట్ బుధవారం వెజ్ పులావ్, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి. తర్వాత అన్నం, కూరగాయల గుడ్డు ఫ్రై, చిక్కి. అవునా కదా? పలావు, బంగాళదుంప కుర్మా మనం అందరం తింటాం. అన్నం, గుడ్డు ఫ్రై కూడా అందరం బాగా తింటాం. తర్వాత నెక్స్ట్ గురువారం అన్నం, సాంబార్, గుడ్డు కూర, రాగి జావ. అన్నం, సాంబార్ మాత్రం మనం బాగా తింటాం. అట్లనే వెజ్ రైస్, పులావ్, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగి జావ. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినారు. మనం జోన్ 1 అన్నా ఎంచుకోవచ్చు, జోన్ 2 అన్నా ఎంచుకోవచ్చు. ఓకేనా? వారంలో
ఇక్కడ ఏది చేసినా కానీ ఉడికించిన గుడ్డు తినాలంటే మన పిల్లలకు అంత ఇష్టం ఉండదు. దాని బదులు గుడ్డు ఫ్రైలు, గుడ్డు కూరలు ఇవైతే బాగా తింటాం కదా. శుక్రవారం వచ్చేసి పులిహోర, చట్నీ. దాంట్లో గోంగూర, కాయగూరలన్నా వేస్తారు. ఉడికించిన గుడ్డు ఈరోజు కొంచెం అడ్జస్ట్ కావాలి మనం అంతే. తర్వాత అన్నం కూరలతో పప్పు, గుడ్డు ఫ్రై, చిక్కి. ఓకే. తర్వాత శనివారం, అమ్మయ్యా శనివారం మేల్లే తల్లి మార్చినారు, లేకపోతే ఆకుకూర అన్నం చేస్తారు. ఆకుకూర అన్నం మనకు అంత ఇష్టం ఉంటుందా? అంతేం ఉండదు. తెల్లన్నం, కూరగాయల కూర, రసం, రాగి జావ, స్వీట్ పొంగల్ కదా. తెల్లన్నం లేక కూరగాయల కూర, రసం. కూరగాయలతో ఏదైనా కూర మసాలా పెట్టి చేస్తారు, దాంట్లో మన రసం కూడా. తర్వాత అన్నం, కూరగాయల కూర, స్వీట్ పొంగల్, రాగి జావ. ఓకేనా. మళ్ళీ ఇక్కడ మనది జోన్ 3, ఇప్పుడు జోన్ 1, జోన్ 2 అయిపోయింది. అంటే శ్రీకాకుళం ప్రాంతంలో అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఉభయ గోదావరి జిల్లాలో అయిపోయింది. ఇప్పుడు మనది వస్తుంది జోన్ 3 అంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలు. జోన్ 4 అంటే మన రాయలసీమ. జోన్ 3లో మనం ఏమి ఇష్టపడతాం? ఇక్కడ ఫస్ట్ ప్రకాశం జిల్లా వాళ్ళు వస్తాయి. సోమవారం చూడండి, అన్నం, సాంబారు, గుడ్డు ఫ్రై, చిక్కీ. తర్వాత జోన్ 4లో వచ్చేసి అన్నం, కూరగాయల కూర, ఉడికించిన గుడ్డు, చిక్కీ. తర్వాత మంగళవారం పులిహోర, టమోటా, పుదీనా చట్నీ, గుడ్డు ఫ్రై. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, పులిహోర, పల్లీ చట్నీ, గుడ్డు ఫ్రై. మన గుడ్డు అంతా బాగా పెట్టింటే బాగుంటాను. ఓకే. తర్వాత బుధవారం అంటే మనం పులిహోర తింటాం కదమ్మా, తింటాం కాబట్టి పెట్టినారులే, టమోటా పులిహోర తింటాము. తర్వాత నెక్స్ట్ అన్నం, 4 రకాల కూరగాయలతో కూర, గుడ్డు ఫ్రై. తర్వాత నెక్స్ట్ మనకి జోన్ 4 మన రాయలసీమలో అన్నం, సాంబార్, ఉడికించిన గుడ్డు, చిక్కీ. నిజం చెప్పాలంటే కూరగాయలు వేసి సాంబార్ చేస్తే కడుపు నిండిపోతుంది. తర్వాత నెక్స్ట్ గుడ్డు. అదేందబ్బా మీకు ఒక డౌట్ రావచ్చు, మా టీచర్ ఏందబ్బా ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నారు అని. మన భాష మాట్లాడుకోవాలి కదా. మనం వంటల్లో అన్నప్పుడు ఇంకా వంటల్లో ఇంకా ఆకలి మీద ఆహారం మీద పోతుంది. రోజు మిడ్ డే మీల్స్లో అది టేస్ట్ చేస్తా అన్నప్పుడు ఆ రుచి పచ్చి లేని మన వంటలు తింటే మనకు సంతోషం కదా. ఆ సాంబార్ అన్నం వచ్చినప్పుడు రుచి ఉంటుంది కదా, ఆ రుచితో చెప్తాను. నెక్స్ట్ గుడ్డు. గురువారం వెజిటబుల్ రైస్, పులావ్, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ. యాస్టీస్ గుర్తుపెట్టుకోండి, మంగళవారం, గురువారం, శనివారం రాగిజావ ఉంటుంది. తర్వాత మనకి జోన్ 4 వెజిటబుల్ రైస్, గుడ్డు కూర, రాగిజావ. తర్వాత శుక్రవారం అన్నం, గుడ్డు కూర, చిక్కీ. తర్వాత మన జోన్ 4లో యాస్టీస్ అన్నం, ఆకుకూరలతో పప్పు, మనకు మామూలు ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ. అయినా ఆకుకూర పప్పు అయినా కడుపు నిండా తింటారులేండి మన పిల్లలు. శనివారం అన్నం, టమోటా పప్పు, పప్పు చారు, బెల్లం పొంగలి, రాగిజావ. ఇక్కడ అన్నం ఓకే కానీ పప్పు, టమోటా పప్పు తింటాం కానీ పప్పు చారు వాళ్ళు తింటారు నెల్లూరు వాళ్ళు. మన రాయలసీమలో ఏం పెట్టినారంటే చూద్దాం. అన్నం, కందిపప్పు చారు, బెల్లం పొంగలి, రాగిజావ. కందిపప్పు చారు అంటే ఆ పప్పు ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కానీ వాళ్ళు పప్పు చారు చేస్తే మేము తినలేమప్ప. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములు. అదేందబ్బా మా టీచర్ ఇట్లా మాట్లాడింది అనుకోవద్దండి. అప్పుడప్పుడు తిండి విషయం వచ్చింది కాబట్టి మన అసలైన భాష, మన భాషను మర్చిపోకూడదు కాబట్టి మన భాషలో నేను మాట్లాడినాను. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.